ఇక హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. నేడు కేపీహెచ్బీలో కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఇక క్యూఆర్ఈ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో లక్షల ఫ్లాట్లను కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశలో 18 ప్రాంతాల్లో మొత్తం 7,340 ఫ్లాట్లను కూడా నిర్మించనున్నారు సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లే టార్గెట్ గా ఇటు కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ తలపెట్టిన ఇందిరమ్మ ఇల్లు జోరుగా కొనసాగుతుంది అనుకోవచ్చు. అటు విడతల వారీగా వివిధ జిల్లాల్లో మొదలు పెట్టిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం కేసీహెచ్పీ కాలనీలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 1,00,000 ఇండ్లకు శంకుస్థాపన చేయబోతుందని కూడా మనకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే క్యూఆర్ పరిధిలో చేపట్టిన టవర్లతో పాటు నగరంలో 16 అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం జరగనున్న అంశం అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ప్లాట్ల నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు మనకు ప్రస్తుతం తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో పేదల కళ సహకారం దిశగా మరో అడుగు ముందుకెళ్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే నేను కేపీహెచ్బీ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు టవర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేస్తే అయితే 1,00,000 చెప్తుంది. హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ప్లాట్లు అందుబాటులో తీసుకొస్తాం. గతంలో డబుల్ బెడ్రూమ్ కన్నా ఇప్పుడు మెరుగ్గా మేము ఇందిరమ్మ ఇల్లు కొనసాగిస్తామని చెప్పేసి కూడా వైపు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ప్రజలు కూడా గతంలో అంటే 2 ఇందిరమ్మ ఇళ్లకు ఉన్న ఏదైతే మన అందరికి తెలిసిందే గత సర్కార్ కూడా అంటే అతను ఉన్న కాంగ్రెస్ తలపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కంటిన్యూ కొనసాగుతుంది. మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా కొనసాగారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల విషయం కూడా కాంగ్రెస్ అదే విధంగా కొనసాగిస్తున్న విషయం అయితే తెలుస్తుంది. సో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న అంశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.